ఈ హిస్టరీ అనేది అది నిజమే అని కనుక ఒకసారి బయటికి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. సో దానికి సంబంధించి ఇద్దరి క్లోజింగ్ స్టేట్మెంట్స్ కూడా లాస్ట్లో చెప్పినారు. అది కూడా అంటే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బాగానే అనిపిస్తుంది, కానీ ఏదైతే మన హిస్టరీ ఉందో అది తెలుసుకోవాల్సిన హక్కు మనకు ఉంది. ఇక్కడ ఏదో హిందూ దేవాలయమో లేదా ముస్లింకి సంబంధించి ఏదైనా ఉందా అనే దానిపైన అయితే ఎక్కడ కూడా సినిమాలో లేదు. హిస్టరీ ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన హక్కు. ఇంకా మూవీలో ఎట్లా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అంటే కొన్ని పాయింట్స్ ఏంటంటే డీప్గా చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు హిస్టరీ గురించి మన బుక్లో ప్రింట్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకా హిస్టరీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఈ IERT ఏదైతే ఉందో వీళ్ళందరూ రిఫర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి బేస్డ్గా కూడా వాళ్ళందరూ పెడతా ఉంటారు. సో దానికి సంబంధించి మరి ద గ్రేట్ షాజహాన్, ద గ్రేట్ మొఘల్ ఎంపైర్ అని చెప్పి మీరు బుక్లలో మనకి ప్రింటింగ్ చేసి మనకు సిలబస్ ఉంది, కానీ మరి వాళ్ళు చేసిన అరాచకాల గురించి అయితే ఎక్కడ మన బుక్స్లో లేదు. మరి వాళ్ళు ఎన్ని గుళ్ళు కూలగొట్టిండ్రు, ఎంతమందిని చంపేసిండ్రు ఏందనే దానిపైన ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పింది లేదు. సో అట్లాంటి పాయింట్స్ కూడా చెప్తా ఉంటారు, బాగుంటుంది. ఇంకా అదే అంటున్నా ఏంటంటే ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే మరి మనకు సంబంధించిన మన రాజులు శంభాజీ మహారాజు కానివ్వండి, ఛత్రపతి శివాజీ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాస్తవంగా నాకు కూడా తెలియదు, సినిమాలలో చూస్తూ ఉంటే ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది చాలా మందికి కూడా. సో మనం చూసినాం ఆల్రెడీ మొన్న కూడా శంభాజీ మహారాజ్ గారికి సంబంధించిన సినిమాలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అట్లాంటి సినిమాలు రావాలి. ఇంకా మన హిస్టరీ, మన సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావాలి. ఇంకా వస్తే ఇంకా పిల్లలు కానివ్వండి, జనాలందరూ కూడా ఇంకా ఎడ్యుకేట్ అవుతాడు. ఎంతసేపు ఈ బుక్లలో దొరికింది ఏదైతే ఉందో అది మనకు అసలు వాస్తవమ్మా ఏందా అనేది కూడా ఇంకా తెలియదు. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇంకా మనకు సంబంధించిన మన సనాతన ధర్మానికి కానివ్వండి, వాటికి కానివ్వండి, ఇంకా వేరే మన హిందూ ధర్మానికి సంబంధించి ఏవైనా కూడా తాజ్మహల్ స్ట్రక్చర్ గురించి కూడా సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తాజ్మహల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన దాని విధంగానే ఉన్నది. కాకపోతే ఇంకా తాజ్మహల్ అనే కాదు, వేరే వేరే హిందూ టెంపుల్స్ కూడా డోమ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కట్టిండ్రు. ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనే కూడా మూవీలో ఉంటుంది. సో ఈ పాయింట్ నాకు అసలు చాలా మంచిగా అనిపించింది. ఒక్కసారి వినండి ప్రతి ఒక్కరు. ఎవరు మన మొఘల్ ఎంపైర్స్ కి సంబంధించి వాళ్ళు కాకుండా అసలు ఇండియాలో ఇంకా ఎవరు లేరా రాజులు? వాళ్ళ గురించి ఎందుకు అంత ఘనంగా పిల్లలకు చదివిపిస్తున్నారు, చెప్తున్నారు? कनिष्क, कोटारानी, गुज्जर प्रतिहार, चोला, समुद्रगुप्त, चंद्रगुप्त, महाराणा प्रताप, पृथ्वीराज चौहान, छत्रपति शिवाजी महाराज, संभाजी महाराज, ये सबके बारे में लिखने के लिए आपके पास शब्द नहीं. వీళ్ళందరి పైన కూడా రాయడానికి మీకు వర్డ్స్ లేవా, మాటలు రావా మీకు? అంత ఏదైతే ఎవిడెన్స్ లను కానివ్వండి, ఇంకా హిస్టరీ ఉందో మరి వాళ్ళందరి గురించి కూడా రాయొచ్చు కదా బుక్లలో, సిలబస్ లో. అంటే ఏది IERT వాళ్ళందరినీ ప్రశ్నిస్తుండే అన్నట్టు కోర్టులో. మరి వాళ్ళ గురించి కూడా మీరు చెప్పొచ్చు కదా. పిల్లలకి ఎందుకు చెప్పారు వాళ్ళ గురించి? వాళ్ళు ఏమేం చేసిండ్రు, ఎట్లా మన సనాతన ధర్మాన్ని కానివ్వండి, హిందూ ధర్మాన్ని కాపాడుకొస్తున్నారు అనే దానిపైన మీరు ఎందుకు చెప్పలేదు? అక్బర్ మహాన్ అంట, అక్బర్ మహాన్. ఇంకా అంతమందిని చంపేసి అన్ని గుళ్ళు కూలగొడితే ఔరంగజేబ్ మహాన్ అంత తోపైపోతాడా చంపేస్తే? వాళ్ళ గురించి ఎందుకు అంత పాజిటివ్ గా పిల్లలకు మైండ్లలో ఎక్కిస్తున్నారు? సో ఇది ఇంకా చాలా ఉన్నాయి. అదే చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూస్తేనే తాజ్ మహల్ కి సంబంధించి నిజంగా ఇంత ఘనం ఉందా, ఇన్ని ఘనం ఎవిడెన్స్లు ఉన్నా కూడా ఎందుకు ఇన్ని అరాచకాలు చేస్తున్నారు, ఎందుకు ఇంత అబద్ధాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈయన ఒక గైడ్, సినిమాలో ఒక గైడ్. తనకు ఒకటే బాధ ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ గైడ్ ఉన్నా కూడా నేను చెప్పే స్టోరీ ప్రతి ఒక్కటి ఫేక్ అని ఎప్పుడైనా బయటికి వస్తే నా పరిస్థితి ఏంది, నేను చెప్పేటోళ్ళందరూ ఏమనుకుంటారనే ఒక థాట్ తోని ఈరోజు దాన్ని బయటికి తవ్వడం అయితే జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా.